అందరికీ నమస్కారం. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో అంటూ అడవి తల్లి అందాలతో పాటు అడవుల యొక్క ప్రాముఖ్యతను ఇనుమడింపజేసుకున్న ఈ జానపద గేయం నచ్చని వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచే అమృత వల్లులుగా విలసిల్లే అడవులను గూర్చి ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2012 నవంబర్ 28న యునెస్కో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి 2013 మార్చి 21వ తారీఖున ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. 2013లో ఇతివృత్తం అడవుల ప్రాముఖ్యతతో పాటు ప్రయోజనాలను ఈ తరం వారికి, రాబోయే తరాల వారికి తెలియజేయడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు వాటి పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2025 ప్రపంచ అటవీ దినోత్సవ ఇతివృత్తం అడవులు మరియు ఆహారం, ఆహార భద్రత, పోషకాహారం మరియు జీవనోపాధి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలియజేయడంతో పాటు ఇంధనం, ఆదాయం మరియు ఉపాధిని అందిస్తూ నేల సారాన్ని పెంచుతూ నీటి వనరులను కాపాడుతున్నాయి. కీలకమైన పరాగ సంపర్కాలతో సహజీవ వైవిధ్యానికి ఆవాసాన్ని అందిస్తున్నాయి. కార్బన్ నిల్వల ద్వారా వాతావరణ సమతుల్యతకు దోహదం చేస్తున్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ఈ సంవత్సరం 80వ వార్షికోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ రోజు గురించి మన హరిత దళం ద్వారా ప్రజలకు అవగాహన కలిగించుటకు గాను గ్రామ కూడళ్లలో నినాదాలు మరియు ర్యాలీలు నిర్వహించడం ద్వారా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించిన వారం అవుదాం. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన పరిసరాలను కానుకగా ఇద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజే మనకు కనిపించిన ప్రతి ఖాళీ ప్రదేశంలో ఒక మొక్కను నాటుదాం. ఆ మొక్క ద్వారా ప్రజలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం. ధన్యవాదములు. ఎట్లు AP NGC.